మొక్కజొన్న పంట కొనుగోలుకు కేంద్రాలు తెరవాలని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సంగంవాడిలో ఉన్న దానా కర్మాగారం కోసం మద్దతు ధర కంటే తక్కువగా మొక్కజొన్న పంటను కొంటూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆ రోజు తాను ఈ విషయం బహిర్గతం చేశానని, తనపై కక్ష సాధింపు చేస్తున్నారని విమర్శించారు. 4 రైతులు స్టోర్ చేసి పెట్టుకున్న 1000 బస్తాలను నేను మారుబేరం కోసం దాచుకున్నానంటూ ధూళిపాల అబద్ధాలు చెప్తున్నాడన్నారు. ఆ బస్తాలు రైతులవని, ఒకవేళ ఆ బస్తాలు తనవే అని ధూళిపాల నిరూపించగలిగితే వాటిని అతని కూతురి పెళ్లి కానుకగా ఇస్తానని మురళీకృష్ణ స్పష్టం చేశారు. పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల గురించి ఇటీవల మనం ఒక భారీ దీక్ష నిర్వహించి ప్రభుత్వ మద్దతు ధరకు కొన్ని కేంద్రాలను తెరవమని డిమాండ్ చేశాం. అంతేకాకుండా ధూళిపాల నరేంద్ర సంగం డైరీలో ఉన్న దాణా కర్మాగారం కోసం మద్దతు ధర కన్నా తక్కువ 1600-1700కే క్వింటా కొంటూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాడు అని మనం ఉద్యమం చేశాం. ఈ క్రమంలో ధూళిపాల నరేంద్ర తన తెలుగుదేశం కార్యకర్తల నుండి గూండాల్ని పోలీసులు వెంట పెట్టుకొని మామళ్ళపల్లి గ్రామానికి వచ్చి సూదా సముద్రయ్య అనే రైతుకి పొలంలో కట్టుకున్న గోడౌన్లో 4 రైతులు అంబటి వెంకటేశ్వరరావు, అంబటి పోలేశ్వరరావు, సూదా ప్రసాదు, చలపతిరావు తదితరులు నిల్వ పెట్టుకున్నటువంటి 1000 బస్తాల మొక్కజొన్నల్ని వాటిని నేనే కొని మారుబేరం చేస్తున్నానని వక్రీకరించాడు. సరే, నువ్వు ఇంత చిల్లర రాజకీయవేత్తవని నేను ఎప్పుడు భావించలేదు. కోట్లాది రూపాయల మొక్కజొన్నలో జరుగుతున్న నష్టాన్ని గురించి నేను ప్రశ్నిస్తే నేనే మొక్కజొన్న వ్యాపారిగా చిత్రీకరించాలన్న నీ ప్రయత్నానికి నాకు నవ్వొస్తోంది. అది రైతులది అని అక్కడ రైతులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అది ఖచ్చితంగా రైతులదని నిరూపణ అవుతుంది. దాంట్లో మారుబేరగాడు ఎవరూ లేరు. ఒకవేళ నాకే చెందినదైతే ఎట్టి షరతులు లేకుండా నాదని ప్రూవ్ చేసి దానికి ఓనర్ ఎవరూ లేకపోతే నేను ఓనర్షిప్ క్లెయిమ్ చేయను కనుక దాన్ని నీ కూతురు వివాహ గిఫ్ట్గా దాన్ని ఇస్తున్నాను, దగ్గరుండి తీసుకుని వెళ్ళిపో నరేంద్ర. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడబాకు. 1000 బస్తాలు మొక్కజొన్న రైతులు పెట్టుకుంటే అది అక్రమమని, లక్షలాది బస్తాల్ని సంగం డైరీలో పెట్టుకున్నది సక్రమమని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా నువ్వు తక్కువగా కొనడం ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పక తప్పదు. త్వరలో రైతులు ఉద్యమించి నీ సంగం డైరీకి ముట్టడిస్తే నువ్వేం చేస్తావో ఆలోచన చేసుకో. ఈ చిల్లర చేష్టలికనైనా మానేయవలసిందిగా సవినయంగా ధూళిపాల నరేంద్ర గారిని మనవి చేస్తూ, పొన్నూరు రైతాంగం ఈ మొక్కజొన్న విషయంలో నిన్ను చీ కొడుతున్నారనే విషయం ఇప్పటికైనా గ్రహించవలసిందిగా కోరుతున్నా.